అది కూడా శ్రీమద్ ఉదయ వేదాంత ఆచార్య పీఠం నిర్వహణలో ఆచార్య సంబంధంతో ఆ ఉత్సవం సాగాలి అని పెద్దలు దాన్ని నిర్ణయించి సుమారు ఒక 17 సంవత్సరాలుగా ఆ కార్యక్రమాన్ని అలా నిర్వహిస్తున్నారు. రాముడికి రామానుజులకు ఉండే సంబంధాన్ని స్పష్టం చేస్తున్నారు. రామానుజుడికి సూర్యుడుగా భావిస్తారు. విశేషించి ఈనాడు ఆర్ద్ర నక్షత్రం స్వామి రామానుజులు వేద్యుణ్ణి స్పష్టంగా వేద వాక్యాలకు స్పష్టమైనటువంటి అర్థాన్ని వేదాంతి సంగ్రహించవచ్చు. గర్వబంధాలన్నీ వీడి మనం మోక్షాన్ని పొందుతాము అని మనకి ఆగమాలు చెబుతున్నాయి. అలాంటి 1 కాదు 2 కాదు 19 గరుడ వాహనాలు. మరి 19 గరుడ వాహనాలలో ఉండేటువంటి ఆ గరుడ వాహనాలు ఉండేటువంటి స్వామికి సాక్షాత్తు వేద విజ్ఞానాన్ని లోకానికి స్పష్టం చేసినటువంటి మహనీయుడు ఆచార్య పురుషుడు రామానుజుడు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని తాను పొంది అప్పుడు ఆ స్వామికి మంగళాశాసనం పాడుతాడు. అలా 19 సన్నిధుల్లో ఉండేటువంటి ఆ గరుడ వాహనారూఢుడైనటువంటి స్వామి దగ్గరికి రామానుజుల వారిని తీసుకువెళ్తాం. రామానుజుల వారి స్వామికి మంగళాశాసనం పలుకుతారు. ఆయా క్షేత్రానికి సంబంధించినటువంటి దివ్య ప్రబంధ పాశురాలతో ఆ తర్వాత స్వామి యొక్క ఆ శఠారి అలాగే పుష్పమాల రామానుజులకు సమర్పణ చేస్తారు. ఇలా ఉత్సవం సాగుతుంది మనకి సమతాకుంభులో. ఎందుకు చెప్తున్నామంటే అక్కడ ప్రతి స్వామి దగ్గరికి గరుడ వాహనారూఢుడైనటువంటి స్వామి దగ్గరికి రామానుజులు వెళ్ళి మంగళాశాసనం చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని వారు పొందడం మనందరి కోసమైతే ఈనాడు విశేషించి గరుత్మంతుడి యొక్క నేత్రోన్మీలనం జరిగి ఆయనని ప్రజ రూపంలో స్వామి రామచంద్రుడి యొక్క బ్రహ్మోత్సవ సమయంలో సకల దేవతలని ఆహ్వానించడానికి ప్రార్థన చేసేటువంటి ఈ రోజు రామానుజులు అవతరించినటువంటి ఆ నక్షత్రం ఆర్ద్ర నక్షత్రమై ఉండడం మనం చేసుకున్న విశేషం మొదట చెప్పుకున్నాం. అటు రామానుజులకు ఇటు వేదవేద్యుడై వేద స్వరూపమైనటువంటి గరుడ వాహనారూఢుడై ఉండేటువంటి పరమాత్మ ఏ రూపంలో ఉన్నా ఆయన రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు లేదా ఇతర ఏ స్వరూపంలో ఉన్నప్పటికీ ఆయన సాక్షాత్తు జగత్కారణభూతుడు సకల మూల కారణుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడే అని మనం భావిస్తాం.